హరే కృష్ణ. మేము శ్రీకాకుళం ఈ కూర్మ గ్రామాన్ని విజిట్ చేయడానికి ఇక్కడ ఉండడానికి 3 days వచ్చాం అనమాట. అంటే వీడియోస్లో చూసి వచ్చి అలా ఉంటుందా ఏంటా అని. అసలు వీడియోస్ కంటే రియల్గా ఇంకా చాలా బాగుందన్నమాట. మొత్తం మట్టితో కట్టిన ఇల్లు, పచ్చని పొలాలు, దగ్గరలో కొండలు చూసారా. మొత్తం కట్టెలు, వాళ్ళు కట్టెలతోనే వంట చేస్తారనమాట. రోడ్లంతా ఇలా మట్టి రోడ్లే ఉంటాయి. ఇది మందిరం అన్నమాట. ఈ మందిరం కూడా కిందంతా మట్టే ఉంటుంది, దాని మీద చాపలు వేసుకొని కూర్చుంటారు అనమాట. మా వాడ చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. మట్టిలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలందరికీ ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది. ఇంకా గడ్డి వీటిలన్నిటికి అంటే ఆవులు అన్నీ వాళ్ళే మేపుతారనమాట. వాటి పాలే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ బయట ఏం కొనరు అనమాట. చిన్న బాబు వెళ్తా ఉన్నాడు. అందరూ ఒకే వస్త్రంలో వాళ్ళు నేసినవి వేసుకుంటారనమాట. ఎంత అందంగా ఎంత న్యాచురల్గా ఉందంటే చిన్న చిన్న పిల్లలు 10 ఏళ్ళ నుంచి వాళ్ళకి వృత్తి నేర్పిస్తారనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ 4:30కి వాళ్ళు ఆరాధిస్తారనమాట. ఓన్లీ దీపాల వెలుగుతో, కరెంట్ అక్కడ అసలు ఉండదు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే చూడాల్సిందే అనమాట. అది నైట్ కేవలం దీపాల వెలుగులోనే పడుకోవాలన్నమాట. వాళ్ళే ఇస్తారు. మేము 3 days ఉన్నాము, ఇల్లు ఇచ్చారు. ఇవన్నీ వీటిలో కొంతమంది ఉన్నారనమాట ఇంట్లో. ఒక్కటి మాత్రం గెస్ట్లు ఉండేదానికి హౌస్ ఉంది. ఆ హౌస్లోనే మేమున్నాము. ఇలా ప్రతి దానికి బావిలో నుంచి నీళ్లు చేదుకొని మనం వాడుకోవాలి. దేనికైనా, వంటకైనా, తాగేదానికైనా. మాకిచ్చిన ఇంటి దగ్గర నుంచి వ్యూ ఇలా ఉంటుంది అన్నమాట. బయటకు వస్తే నేరుగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా. ఇప్పుడు ఇది మాది 3rd house. ఈ హౌస్ అన్నమాట మాకిచ్చింది. ఇదండి బిందె అవన్నీ ఉన్నాయి కదా. ఇది మా హౌస్. ఎంత న్యాచురల్గా ఉంటుందంటే అసలు అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఇంకా మిగతా హౌసెస్లో అంతా ఫ్యామిలీస్ ఉన్నారనమాట. అదండి అతను ఇంటి ముందు వాళ్ళ వర్క్స్ అన్నీ వాళ్ళే చేసుకుంటారు. కొంతమంది తక్కువ ఉన్నారు కాబట్టి బయట వాళ్ళ దగ్గర చేయించుకుంటారు. కెమికల్కి సంబంధించింది ఏది వాటర్ అనమాట. బట్టలు సబ్బులు వాడరు, వంటి సోపులు వాడరు, వంటికి సున్నిపిండి, బట్టలకి కుంకుడుగాయ రసము, పళ్ళు తోమేదానికి పళ్ళ పుల్లని అది వేపులకు సంబంధించినవి వాడతారనమాట. తెచ్చుకున్నావు నువ్వు? తెచ్చుకున్నావా? ఊరికెళ్ళామా మనము? వద్దు అన్న ఏం చేస్తున్నాడు అన్న? ఇక ఈవినింగ్ అయిపోవచ్చింది. అంటే 5కి అంతా చీకటి పడే లోపల ఈ పిల్లలందరూ గోవుల్ని మేపేవాళ్ళు అనమాట. ఆవుల్ని తీసుకొని ఇంకా ఇళ్ళకి చేరిపోతారు. ఈ బాబు ఇక మేము ఇంటికి బయలుదేరేసాం. 3 days అయిపోయింది. వాళ్ళు 1 week నుండి మేము కాల్ చేసి చెప్పాలి వస్తున్నాము అని చెప్పి హౌస్ అంతా రెడీ చేసి ఉంచుతారనమాట. మాకైతే అస్సలు రావాలని లేదు. ఎంత అద్భుతంగా ఉందంటే